పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 107వ దావీదు కీర్తన. తొమ్మిదవ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 107 9వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మరొక భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఈ భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నేటి బైబిల్ పఠనం కొరకు మనం అందరం కూడా చేరి వచ్చినాం కదా. అయితే ఇది నాన్న వాక్య భాగం కొరకై మరి దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చాను. ఏంటి ప్రభువా, మరి బైబిల్ స్టడీ కదా అని మరి దేవుని వైపు చూస్తూ వచ్చాను. అయితే దేవుడు నన్ను బట్టి కాదు కానీ నిలబడే ఈ స్థలం మీద నిలబడే విశ్వాసాన్ని బట్టి లేకపోతే కాదు కానీ దేవుడు తన సన్నిధికి వచ్చిన తన బిడ్డల యొక్క ఆశను తీర్చేవాడని నేను దృఢంగా నమ్ముతాను. చిన్న ఒక మాట రాయబడుతుంది లూకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనాన్ని చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతూ ఉంది. ఏమని అంటా ఉందంటే, ధనవంతులను ప్రభు ఏం చేసినాడంట, వట్టి చేతులతో మేము తిన్నాము, మాకేమీ అక్కర లేదు, మాకు అవసరం లేదు, దేవుని వాక్యం మాకు అవసరం లేదు, దేవుని సన్నిధి మాకు అవసరం లేదు, మేమంతా నేర్చుకున్నాము, మేము వయసులో ఎంతో అనుభవం కలిగిన వారము, మేము రక్షణ పొంది 50 సంవత్సరాలు అయిపోయింది, మేము రక్షణ పొంది 70 సంవత్సరాలు అయింది, మేము వాక్య బోధన చేస్తాము అనుకునే ఈ ధనవంతులను దేవుడు ఏం చేస్తాడంట, వట్టి చేతులతో. అయితే ఆకలి కొనిన వారిని ఏం చేస్తా ఉన్నాడు, మంచి పదార్థములతో సంతృప్తి పరుస్తా. ఎవరిని దేవుడు సంతృప్తి పరుస్తూ ఉన్నాడు, ఆకలి కొనిన వారిని. ప్రభువా, ఎవరైనా పర్వాలేదు, అక్కడ నేను నీ సన్నిధికి వెళ్తూ ఉన్నాను, నీ వాక్యం వినడానికి వెళ్తూ ఉన్నాను, నీ మాటలు వినడానికి నేను వెళ్తూ ఉన్నాను, నేను నీ ఇంటికి వెళ్తూ ఉన్నాను, నీ వాక్యం నాకు కావాలి, నీ ఉపదేశం నాకు కావాలి, నీ ఆదరణ నాకు కావాలి, నేను సరిచేయబడాలి, నేను నూతనపరచబడాలి అని ఎవరైతే ఆకలితో వస్తూ ఉన్నారో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని మంచి పదార్థములతో ఏం చేస్తాడంట, సంతృప్తి పరుస్తాయి.
కాబట్టి చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చేవారు ఏంలే అతనేనా వచ్చేది, అతనేనా, నాకు వాక్యం బాగా తెలుసులే, ఆ మాట చెప్తా ఉన్నాడంటే కొంతమందికి ఏమొస్తుంది, మొత్తం ఏమొస్తుందినా, వాక్యం మనం చదివినామంటే ఓహో ఇది దినమన దీని మీదనే వర్తమానం ఉంటుంది అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారన్నమాట ఈ దినాల్లో. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ధనవంతులను దేవుడు ఏం చేస్తున్నాడంట, వట్టి చేతులతో, అంటే వారికి తృప్తి లేకుండానే ఖాళీగానే వెళ్ళిపోతారు. కారణం ఏంటి, దేవుడు వారు వచ్చిన విధానం ఏంటంటే, వాక్యం నాకు తెలుసు, నేను రక్షణ పొంది చాలా కాలము అయిపోయింది, నేను ఎంతో గొప్ప భక్తుల ద్వారా నేను వర్తమానమును విన్నా, గొప్ప గొప్ప వర్తమానికులు చెప్పిన మాటలు నేను విన్నా, ఏదో వెళ్దామంటే వెళ్దాం, ఇవాళ నేను విశ్వాసిని కాబట్టి బైబిల్ స్టడీకి వెళ్ళాలి అని అనుకుని వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడంట, వట్టి చేతులతో పంపిస్తాడంట. ఏ చేతులతో, వట్టి. దేవుని సన్నిధికి వచ్చి వట్టి చేతులతో వెళ్ళిపోవడం మంచిదా? బీదవాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఖాళీగా వస్తే మంచిదే. ఒక బీదవారి ఇంటికి వెళ్ళి మనము ఏమి తినకుండా ఒక టీ కూడా, నాన్న బాబు ఒక టీ కూడా మనము తీసుకోకుండా ఖాళీగా వస్తే అది మంచిదే. అయితే ధనవంతుని ఇంటికి వెళ్ళి ఒక టీ కూడా మనం తాగకపోతే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాము, అక్కడ ఒక టీ కూడా తాగకపోతే ఎట్లా ఉంటుంది, మనకు చాలా బాధనే ఇస్తుంది. కానీ మనం ఎవరింటికి వచ్చినాం, మనము ఎవరింటికి వచ్చినాం, దేవుని ఇంటి. ఈ దేవుడు ఎలాంటి వాడు, ధనవంతుడు. కాబట్టి ఎవరిని తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఆకలి కొనినవారు. ఏం ఆకలి, ప్రభువా నేను ఇంటికి వస్తూ ఉన్నా, నేను ఇంటికి వస్తా. మనం మన బంధువుల ఇంటికి వెళ్తే మనం అనుకుంటాం, ఏదో చెప్తా అంటారు కదా, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే నీవేమి ఇస్తావు. ఇది ఇట్లా కాదు. దేవుని ఇంటికి మనం వచ్చినాం, దేవుడు మనకి ఏమి ఇస్తాడు, ఆకలితో వస్తే, ప్రభువా నేను నీ ఇంటికి వస్తూ ఉన్నాను, నా ఆకలిని తీర్చు. ఏంటి ఆకలి, నీవు నాకు ఉపదేశించు, నా బలహీనతలు చూపించు, నా లోటుపాట్లు చూపించు, నేను సరి చేసుకునేది ఏదైనా ఉంటే నాకు చూపించు, నీ చిత్తం ఏమైనదో నాకు తెలియపరచు, నేను నీ స్వరం వినాలని నేను ఇంటికి వస్తూ ఉన్నాను అని మనము అట్టి ఆశతో వచ్చినట్లయితే, ఆకలి కొనిన వారిని దేవుడు ఎలాంటి పదార్థాలతో అంట, మంచి పదార్థములతో ఏం చేస్తా అంట, తృప్తిపరుస్తా. ఇంకో చూడండి, హన్నా కూడా అదే మాట అంటది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఆకలి కొనిన వారు ఏం చెప్పబడతా ఉన్నారంట, ఆకలి తీరా. కాబట్టి మనలో ఆకలి ఉండాలన్నమాట. మనలో ఆకలి, దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు, దేవుని ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ స్వరము వినాలి, నీ ఉపదేశం నేను వినాలి. నేను ఒక సామాన్యమైన విశ్వాసిగా, ఒక దైవ సేవకుడు కానీ లేకపోతే పరిశుద్ధులు కానీ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే, ప్రభువా వారి ద్వారా నాతో ఏదైనా మాట్లాడు, వారి ద్వారా నేను ఏదైనా సరి చేసుకోవాల్సిందంటే వారి ద్వారా నాతో మాట్లాడు. కాబట్టి మనము ఆకలి కలిగిన వారంగా ఉండాలి. ఏం ఆకలి, ఏం తిందాం, ఏం త్రాగుదామనే ఆకలి కాదు. ఏమి తిందాం ఇవాళ, మటన్ తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా, కూల్ డ్రింక్స్ తాగుదామా, అవి కాదనమాట ఆకలి. వారికి అన్యజనులకు అలాంటి ఆకలి ఉంటుంది. మత్తయి సువార్తలో రాయబడుతుంది కదా, అన్యజనులు ఏం చేస్తారు, ఏమి తిందాము, వారికి అదే ఆలోచనలు అన్నమాట, వారికి అదే ఆలోచన. అయితే దేవుని బిడ్డలకు దేవుని వాక్యము కొరకైనటువంటి ఆకలి మనము అందుకొరికి మన కీర్తన సామెతల గ్రంథంలో చదువుతా వచ్చాం కదా, సామెతల గ్రంథంలో చదువుతా వచ్చాం కదా, 11వ అధ్యాయము. ఏం చదివాము అక్కడ, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఎవరి కోరిక ఉత్తమమైందంట, నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనది, అంటే మంచిది. నీతిమంతుని యొక్క కోరికలు ఎలాంటివిగా ఉంటాయి, మంచివిగా ఉంటాయి. కనుక మనకి సామెతల గ్రంథంలో కీర్తన గ్రంథంలో చదువుతా వచ్చినాం కదా, ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తా ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ఆశ, నీతిమంతుల ఆశను తీర్చేవాడిగా ఉన్నాడు. నీతిమంతుల ఆశను దేవుడు
నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుల యొక్క ఆశ ఉత్తమమైనది. నీతిమంతుల యొక్క ఆశ మంచిది. నాన్న ఏదో బాబుకి ఏదో అయినట్టు చూడండి. ఆశలు ఉంటాయి. ఆశలు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆశ లేని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఎప్పుడు స్కూల్కి పోలేని వ్యక్తి కూడా ఎగ్జామ్స్ టైంలో ఏమనుకుంటాడంటే, 35 మార్కులు ఆ టీచర్ ఇచ్చేస్తే చాలరా బాబు అని అనుకుంటాడు. సంవత్సరం అంతా గాలికి తిరిగి ఎగ్జామ్స్ రోజు ఆ రాత్రి పగలు కష్టపడి 35 మార్కులు వస్తే చాలరా, నేను పాస్ అవుతే చాలు. ఆశ లేని వాడు ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తికి ఏముంది? ఆశ. దేవుని వాక్యం రాయబడుతుంది, సోమరి కూడా ఏం పొందుతాడంట? ఆశపడును. చూడండి, సామెతల గ్రంథంలో రాయబడుతుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. దొరకదు వాని ప్రాణమునకు ఏమియో. అంటే సోమరికి కూడా ఏముంది? ఆశ. సోమరి అంటే ఏంటి? వాడు ఏం పని చేయడు. వాడికి ఎంత రాత్రంతా దినమంతా ఏం కావాలా? పడుకోవడమే, ఏ పని చేయడు. ఒక స్కూల్లో ఒక టీచర్ అడిగిందంట, రే మీ స్కూల్లో రే ఈ క్లాస్లో సోమరి ఎవర్రా అంటే ఎవ్వరూ చేతులు ఎత్తలేదంట. ఎవరు కూడా. అంటే అర్థం ఏంటంటే చేతులు ఎత్తడానికి కూడా వాళ్ళకి ఎట్లుంది? బరువుగా ఉందన్నమాట. వాళ్ళ చేతులు ఎత్తడానికి కూడా ఎట్లా ఉంది? బరువు. అంటే సోమరి ఏ పని చేయడు, కానీ వాడికి ఏముంటాయి? ఆశలు ఉంటాయి. అయితే సోమరి యొక్క ఆశలు తీర్చబడవు. అయితే ఎవరి ఆశ తీర్చబడతా ఉంది? నీతిమంతుని యొక్క ఆశ తీర్చబడతా ఉంది. నీతిమంతుని యొక్క ఆశ తీర్చబడడానికి కారణం ఏంటంటే, నీతిమంతులు ఆశించినది దొరుకుతూ ఉంది. కారణం ఏంటంటే, నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది. వారి యొక్క ఆశలు ఉత్తమమైనవిగా, మంచివిగా ఉంటాయి. చూడండి, రాయబడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. చాలు. మన శరీర ఆశలను అనుసరించి మునుపు మనం ఏం చేసిన వారము? ఎలాగూ ప్రవర్తించినాము? శరీరపు యొక్క ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు మనం కలిగి జీవిస్తూ వచ్చినాము. అట్టి వారి మీద ఏముందంట? దేవుని ఉగ్రత ఉంటా ఉంది. అనగా శరీర సంబంధమైన ఆశలు కలిగిన వారి మీద ఏముంటా ఉంది? దేవుని ఉగ్రత ఉంటా. అయితే నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనదిగా ఉంది కనుక నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. చూడండి, అమ్మ చదువుతాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించినది. ఇంకా రాయబడుతుంది చూడండి, 28వ వచనం కూడా చదవండి. భక్తిహీనుల ఆశ ఏం చేయబడతా ఉంది? నీతిమంతుల యొక్క ఆశ నెరవేర్చబడతా ఉంది. నీతిమంతుల యొక్క ఆశ దేవుడు తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతుల యొక్క ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల యొక్క ఆశ దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి, రాయబడుతుంది లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలు. జక్కయ్యకు ఒక ఆశ ఉంది. ఈ జక్కయ్య ఎవరు?
ధనవంతుడు. ధనవంతునికి ఏముంది? ఆశ. ఏం ఆశ? యేసు ఎవరో చూడాలి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఈ ధనవంతుని యొక్క ఆశ ఎలాంటిదిగా ఉందంటే యేసు ఎవరో చూడాలి. ఎవరిని చూడాలనుకున్నాడు? ఎవరిని చూడాలనుకున్నాడు? యేసు. ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది, యెహోవా మంచివాడు. యెహోవా మంచివాడు. కాబట్టి మంచివాడైనటువంటి యేసు ప్రభువును ఎవరు చూడాలనుకున్నారు? జక్కయ్య చూడాలనుకున్నాడు. చాలాసార్లు మనం చూడాలని అనుకుంటాం, చెడ్డవాడిని చూడాలనుకుంటాం, చెడ్డవాడిని మనం ఆశిస్తాం. అయితే ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య మంచివాడైనటువంటి యేసు ప్రభువుని ఏం చేయాలనుకున్నాడు? చూడాలి. మంచివాడిని నిన్ను చూడాలి. కాబట్టి మన ఆశ ఎలాంటిగా ఉండాలంటే మంచిది మనము చూడాలి, మంచి వాటిని మనం చూడాలనే ఆశను మనము కలిగి ఉండాలి. జక్కయ్య యొక్క ఆశ ఏంటంటే యేసు ప్రభువుని నేను చూడాలి. యేసు ప్రభు ఎవరు? మంచివాడు. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, యెహోవా ఉత్తముడు. యెహోవా ఎవరంట? ఉత్తముడు, మంచివాడు. మంచివాడైనటువంటి యేసు ప్రభువును చూడాలనే ఆశ ఎవరిలో కలుగుతూ ఉంది? జక్కయ్యలో. కాబట్టి తన యొక్క ఆశను ప్రభు చూచిన వాడిగా ఉన్నాడు కనుక ప్రభు ఎరికో గుండా వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? ఎరికో గుండా వెళ్ళినాడు. ఎరికో అంటే ఏం రాయబడుతుంది? శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైన పట్టణంలోనికి ప్రభు వచ్చినాడు. ఎందుకంటే అక్కడ జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే ప్రభు శాపగ్రస్తమైన ఆ పట్టణంలోనికి ప్రవేశించి ఎరికోలో జక్కయ్యను బయలుపరుచుకున్నాడు. జక్కయ్య యొక్క ఆశను దేవుడు తీరుస్తూ వచ్చినాడు. ఇంకా రాయబడుతుంది, జక్కయ్య యొక్క ఆశ చూడాలని మాత్రమే కాదు కానీ అక్కడ ఏం రాయబడుతుంది చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను. జక్కయ్య యొక్క ఆశ చూడడం మాత్రమే కాదు కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? జక్కయ్య, నువ్వు నన్ను చూచావు కదా, నేను వెళ్ళిపోతున్నాను, ఎరుకో పట్టణంలో నుంచి నేను వెళ్ళిపోతా ఉన్నాను, వేరే గ్రామానికి వెళ్ళిపోతున్నాను చెప్పలేదు. కానీ జక్కయ్య యొక్కను ఆశలో ఏమంటా ఉన్నాడు? జక్కయ్య నేడు నీ ఇంట నేను. ఇంతకు జక్కయ్య ఆశ ఏంటంటే యేసు ప్రభుని చూస్తే చాలు. యేసు ప్రభు మంచివాడట. యేసు ప్రభు మంచివాడు. ఆ మంచివాడైనటువంటి యేసు ప్రభుని నేను చూడాలని ఆశ కలిగి వచ్చినాడు. యేసు ప్రభు జక్కయ్యతో అంటా ఉన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట నేను. జక్కయ్య సంతోషముతో ప్రభుని ఏం చేస్తా ఉన్నాడు? చేర్చుకున్నాడు. కాబట్టి తలంపు ఏంటంటే జక్కయ్య యొక్క ఆశ ప్రభుని చూడాలని మాత్రమే కాదు కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు జక్కయ్య యొక్క ఆశను తీర్చినాడు. ఏంటి ఆశ? నేడు నేను నీ ఇంటిలో ఉంటా. ఎంత గొప్ప! ఎవరికైనా సరే ఇవాళ జగన్ మన ఊర్లోకి వచ్చి నేను మీ ఇంట్లో ఉంటానయ్యా అంటే ఎంత ఆశ ఉంటుంది? ఎంత గొప్పగా చెప్పుకుంటాం. జక్కయ్య యొక్క ఆశకు అవధుల్లేవు. ప్రభువా, నేను నిన్ను చూడాలనుకున్నానయ్యా, అయితే నేడు నా ఇంటిలో నువ్వు ఉండడానికి వస్తా ఉన్నావు, నువ్వు నా ఇంటిలోనికి నేడు నా ఇంటిలో నివాసం చేయడానికి వస్తున్నావు అని జక్కయ్య ఎంతో సంతోషించిన వాడిగా. తలంపు ఏంటంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేని మీద ఆశ ఉండాలా? చెడ్డవాటి మీద కాదు, మంచి వాటి మీద మనము ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభు వారి ఆశను తీరుస్తాం. చూడండి, మనం రాయబడుతుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
6వ వచనం. చాలు, ఇక్కడ రాయబడతా ఉంది, ఐగుప్తు నుండి విమోచింపబడిన లేక ఫరో కాడి క్రింది నుంచి విడుదల పొందిన ఈ ఇశ్రాయేలీయులు ఏం ఆశిస్తూ ఉన్నారు? చెడ్డవాడిని ఆశిస్తూ ఉన్నారు. వారికి మంచి ఆశలు లేవు, మంచి వాటి మీద ఆశలు లేవు. విడుదల పొందారు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఫరో యొక్క కాడి క్రింది నుంచి వారు విమోచింపబడి విడుదల పొందారు. కానీ వారి ఆశలు ఏం కాలేదు? చనిపోలేదు. ఎలాంటి ఆశలు అంటే అవి చెడ్డ ఆశ. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. చాలు, పౌలుకు దేని మీద ఆశ ఉందంట? విశేషమైన ఆశ దేని మీద ఉందంట? తన యొక్క పితృల పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ ఆచారాల మీద ఏముంది? ఆయనకి ఆశ ఉందన్నమాట. వాటిని తను మంచివిగా తలుస్తూ వచ్చినాడు. వాటి మీద ఆయనకి అధికమైన ఆశను కలిగి ఉంటా వచ్చి, కనుకనే తాను దేవుని ప్రజలను హింసిస్తూ వచ్చినాడు, వారిని కీడు చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే తనకు ఆశ. దేని మీద ఆశ? దేని మీద ఆశ అంట? తన యొక్క పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలంటే ఆయనకి ఎంతో ఆశ అన్నమాట. అవంటే ఎంతో అతనికి గౌరవం. అయితే ఒక దినమున ప్రభుని చూస్తూ వచ్చినాడు, ప్రభు చేత సంధింపబడతా వచ్చినాడు, పాప క్షమాపణ పొందుతూ వచ్చినాడు. ఇప్పుడు తను అంటా ఉన్నాడు, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. చాలు, పౌలు యొక్క ఆశ ఇప్పుడు ఎట్లా ఉంది? దేని మీద ఆశ ఉంది? దేని మీద? క్రీస్తుతో కూడా నేను ఉండాలి. ఒకప్పుడు ఆశ ఎలాంటి అతనికి? పితృ సంబంధం పరంపరంగా వస్తున్నటువంటి ఆచారాలంటే తనక ఎంతో ఆశ, గౌరవము, వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు, వాటికి ఎంతో గౌరవం ఇస్తూ వచ్చినాడు. అయితే ఎప్పుడైతే ప్రభు చేత తను దర్శించబడ్డాడో, ప్రభు చేత తాను సరి చేయబడ్డాడో, ఇప్పుడు తన ఆశ ఏముంది? దేని మీద? నేను క్రీస్తుతో కూడా ఉండాలి, నేను ప్రభువుతో సహవాసం చేయాలి, నేను ప్రభువుతో ఉండాలి, ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, ప్రభు సన్నిధిలో నేను నివాసము చేయాలి. అంటే ఆశను తాను కలిగిన వాడిగా తనంటా ఉన్నాడు, అయ్యా నేను వెడలిపోయి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? క్రీస్తు ఉండాలయ్యా, ఆయనతో నేను ఉండాలి అనే ఆశ అనుకుందా? ప్రభు ఇప్పుడు ఇవాళ వస్తానంటే వద్దులే ప్రభు, ఇంకొక 4 రోజుల తర్వాత వద్దులే అంటామా? తన యొక్క ఆశ ఎట్లుందంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను ఉండాలి. ఎందుకు? యేసు ప్రభు ఎలాంటి వాడు? మంచివాడు. మంచివానితో నేను నివాసము చేయాలి, మంచివాడైనటువంటి యేసు ప్రభుతో నేను సహవాసము కలిగి ఉండాలి, మంచివాడైనటువంటి యేసు ప్రభు సన్నిధిలో నేను కూర్చొని ఆయన మాటలు నేను వినాలి, ఆయన నేను చూడాలి, ఆయనతో నేను ఉండాలన్న ఆశను పౌలు కలిగి ఉంటా వచ్చి. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఒకప్పుడు మన ఆశలు శరీర సంబంధమైన ఆశలు, అవి దేవునికి ఉగ్రతను పుట్టించేవిగా ఉంటా వచ్చినాయి. అయితే పౌలు దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత, దేవుని చేత సంధించబడిన తర్వాత తన ఆశ మారిపోతా వచ్చింది. ఏం ఆశ? పౌలుని ఇప్పుడు అడిగితే ఏమంటాడు? అయ్యా నేను ఆయనతో కూడా ఉండాలనేదే ఆశ, నేను ఆయనతో ఉండాలి, యేసు ప్రభుతో ఉండాలి, యేసు ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, యేసు ప్రభు చెంత నేను ఉండాలి, యేసు ప్రభు యొక్క పాదముల చెంత నేను ఉండాలి, ఆయనతో నేను ఉండాలనే ఆశ పౌలు కలిగి ఉంటా వచ్చినాయి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే సేనాదయం పట్టిన వాడు ఇందులో ఎట్లా ఉంటా వచ్చినాడు? ఎక్కడుంటా వచ్చినాడు? ఊర్లోనే ఉండేవాడు కాదు, ఇంట్లో ఉండేవాడే కాదు,
ఇంట్లో ఉండేవాడు కాదు, ఊర్లో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉంటాడంట? సమాధుల్లో ఉంటాడు. సమాధుల్లో ఉండే ఈ సేనాదయం పట్టిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? సమాధుల దగ్గరికి వెళ్ళినాడా? ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అతను? ఆయన పాదముల చెంత కూర్చున్నాడు. తెలిసిన విషయమే. ప్రభుతో ఆ వ్యక్తి విన్నపం చేస్తాడు, ప్రభువా నేను నీతో కూడా వస్తాను. చూడండి, ఒకప్పుడు సమాధుల్లో తిరిగినవాడు, సమాధుల్లో నివాసం చేసినవాడు, సమాధుల్లో తిరిగి కేకలు వేస్తూ తను నెమ్మది లేకుండా జీవించినవాడు. అయితే యేసు ప్రభువు తను స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు తాను సమాధులకు వెళ్ళట్లేదు. తను సమాధుల్లో నివాసం చేయడానికి ఇష్టపడలేదు, కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? యేసు ప్రభు యొక్క పాదముల చెంత. అనగా యేసు ప్రభు మంచివాడు కనుక ఆ మంచివాడైనటువంటి ప్రభువు చెంత తాను ఉండాలని ఆశపడతా వచ్చిన. ప్రభు నేను నీతో కూడా వస్తా, ప్రభు నేను నీతో కూడా ఉంటా. ఒకప్పుడు నేను సమాధుల్లో ఉంటా వచ్చిన, ఒకప్పుడు నేను వీధుల్లో ఉంటా వచ్చిన, ఒకప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ వచ్చిన, వారితో వీరితో సహవాసం చేస్తూ వచ్చిన. అయితే నువ్వు మంచివాడవని ఇప్పుడు నేను తెలుసుకున్నాను గనుక నీతో కూడా నేను ఉంటా, నీ యొద్దనే ఉంటా, నీ పాదముల చెంతనే నేను ఉంటా అని ఆ సేనాదయం పట్టిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత తాను చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం చెప్పగలుగుతున్నామా? మంచివాడైన ప్రభు చెంతనే నేను ఉండాలి, ఆయన పాదముల చెంతనే నేను ఉండాలి, అట్టి ఆశను మనము కలిగి ఉన్నామా? ఆ వ్యక్తి అయితే స్వస్థపరచబడిన తర్వాత తాను యేసు ప్రభు యొక్క పాదముల చెంతనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆశ ఏంటంటే యేసు ప్రభు యొక్క చెంత ఉండాలనే ఆశను తాను కలిగి ఉంటావచ్చు. రాయబడుతుంది కదా, నీతిమంతుని యొక్క ఆశ ఎలాంటిది? ఉత్తమమైనది. ఎప్పుడైతే పౌలు భక్తుడు దేవుని చేత సంధించబడ్డాడో, దేవుని చేత ఆ దర్శనమును పొందినాడో, తన ఆశ మారిపోయింది. ఏం ఆశలు ఉన్నాయి ఇప్పుడు అతనికి? పౌలు నీకున్న ఆశలు ఏంటయ్యా అంటే తను అంటాడు, నేను ఆయనతో కూడా ఉండాలి, నేను ఆయన పాదముల చెంత నేను ఉండాలి, నేను ఆయనతో సహవాసం ఉండాలి. అట్టి ఆశను తాను సేనాదయం పట్టినవాడు ఒకప్పుడు వీధుల్లో తిరుగుతూ వచ్చినాడు, వీధుల్లో ఊర్లలో సమాధుల్లో తిరుగుతూ వచ్చినాడు. అయితే యేసు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత ఇప్పుడు తను ఎక్కడుంటా ఉన్నాడు? యేసు ప్రభు యొక్క పాదముల చెంత. కాబట్టి మన ఆశలు ఎలాంటివిగా ఉండాలంటే ఆయన చెంత మనం ఉండాలి, ఆయన పాదముల చెంత మనం ఉండాలి, ఆయన ఉపదేశమును వినాలి. అట్టి ఆశను మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 130 అధ్యాయం. కీర్తన గ్రంథము 135వ వచనం. చా భక్తుడు అంటా ఉన్నాడు, నా ప్రాణము ఆయన మాట మీద నేను ఆశ. ఎవరి మాట మీద? స్నేహితుని మాట మీద కాదు, స్నేహితురాలు మాట మీద కాదు. ఇంకా కొంతమందికి అంటారు, రే నువ్వు నాకు మాట ఇస్తావా లేదా అడుగుతూ ఉంటారు, కొంతమంది విసిగిస్తూ ఉంటారు. అయితే ఈ భక్తునికి ఎవరి మాట కావాలంట? దేవుని మాట. దేవుని మాట, ప్రభా నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నా. ఎందుకంటే ప్రభు ఎలాంటి వాడు? మాట ఇస్తే మాట తప్పడు, మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, భూమి ఆకాశము గతించినను కానీ నా మాటలు ఏమాత్రమును అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎలాంటి వాడు? అబద్ధమాడనేరని. మనమైతే మాట ఇస్తాం, మాట తప్పుతాం. అయితే ఈ దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే అబద్ధమాడని దేవుడు.
సత్యవంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు కనుక ఈ భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నా ఆశ ఏంటంటే నీ మాట కొరకు నేను ఆశ పడతాను. నువ్వు ఏమి సెలవిస్తావోనని, నువ్వు నాకు ఏమి చెప్తావోనని, నువ్వు నాకు ఏమని ఉపదేశిస్తావని, నువ్వు నాకుతో ఏం వాగ్దానం చేస్తావని, నువ్వు నాకు ఏ విధమైన హెచ్చరిక చేస్తావని, నీ మాట మీద నాకు ఆశ. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం ఏమని, ఇవాళ క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా బైబిల్ చదవాలంటే చదువుతాం. డైలీ పర్షన్ చదవకపోతే తప్పు కదా, సండే స్కూల్ టీచర్లు అడుగుతారు కదా, లేకపోతే మందిరంలో అడుగుతారు కదా అని మనం ఏం చేస్తాం, బైబిల్ చదువుతాం. అయితే ఈ భక్తుడి యొక్క ఆశ ఏంటంటే దేవుడు నాకు ఏమీ సెలవిస్తాడు. ఈ దినాన నా డైలీ పోర్షన్లో, లేకపోతే కుటుంబ ప్రార్థనలో, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నాకు ఏమని మాట ఇస్తాడు. అట్టి ఆశను ఈ భక్తుడు కలిగి ఉంటా ఉన్నాడు. చాలాసార్లు మనము ఆశ లేకుండానే దేవుని వాక్యం చదువుతాం కనుక ఆ దినమున ఏం చదివినామో, ఎన్ని వచనాలు ఉన్నాయో, ఏ అధ్యాయం చదివినామో కూడా మర్చిపో. సాయంకాలము మధ్యాహ్నము ఎవరన్నా దైవ సేవకుడు వచ్చి, అమ్మ ఇవాళ ఏం చదివామంటే, నా చదివానన్నా అని అంటాం. ఎందుకు చదవాలంటే అయితే ఈ భక్తుడు ఏం ఆశ కలిగి ఉన్నాడు, దేవుడు నాకు ఏమీ సెలవిస్తాడు, దేవుని మాట నా విషయంలో ఏమై ఉన్నది, నా విషయంలో దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు, నా విషయంలో దేవుడు ఏమి చెబుతూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన, అటువంటి ఆశను తాను కలిగి ఉంటా ఉన్నాడు. కనుకనే తనంటా ఉన్నాడు, ప్రభువా నీ మాట మీద నేను ఆశపడ్డా. ఇంకా రాయబడుతుంది, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము దేని కొరకు, దేవుని మాట కొరకు, ప్రభు మాట కొరకు, దేవుని వాక్యము కొరకు తాను ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, తృప్తిపరుస్తాడు. నీతిమంతుల యొక్క ఆశ ఎలాంటిది, ఉత్తమమైనది. నీతిమంతుల యొక్క ఆశ ఉత్తమమైనది. ఎటువంటిది ఆశది, నీతిమంతుడు ఏం ఆశపడతా ఉన్నాడు, దేవుని మాట మీద ఆశ. దేవుడు నాకు ఏమి సెలవిస్తాడు, నా అనుదిన డైలీ పోర్షన్లో, లేకపోతే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడతాడు, అట్టి ఆశను తాను కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ఆశ ఉండాలా. ఏం ఆశది, ప్రభువా ఈ దినాన నేను నీ వాక్యం చదువుతా ఉన్నా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నా. అక్కర్లు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మీరేం చేసేవాళ్ళు కానీ నేను చేసేవాడిని ఏంటంటే, బైబిల్ తీసి ఇట్లా చూసి, అబ్బా ఈ వాగ్దానం వచ్చిందా, ఈ వాగ్దానం వచ్చిందా, ఇదేవాడు అట్లా సరిగా నాకు అర్థం కాకపోతే ఇంకొక పేజ్, ప్రభా సరే ఇది వచ్చింది అట్లా. అలాగుగా మనం ఉండకూడదు, అలాగుగా మనము ప్రవర్తించకూడదు. కానీ అనుదిన భాగములో, ప్రభా నేటి యొక్క డైలీ పోర్షన్లో నువ్వు నాతో మాట్లాడు, నీ మాట కొరకు నేను ఆశపడతాను, నీ స్వరము వినాలని నేను ఆశపడతాను. ప్రభా నేను ఇవాళ బైబిల్ స్టడీకి వెళ్తా ఉన్నా, ప్రభా బైబిల్ స్టడీలో నీ మాటను నాకు దయచేయి, నీ స్వరాన్ని నాకు వినిపించు. అట్టి ఆశను మనము కలిగిన వారుగా ఉండాలి. ఆశ లేకుండా బైబిల్ చదివితే ఏమొస్తుంది, అది మనకు జ్ఞాపకము ఉండనే. దేవుని ఇంటికి వచ్చినా కూడా ఆశ లేకుండానే వస్తాం. కాబట్టి ఆశ లేకుండా మనం తృప్తిపరచబడకుండానే ఏం చేయబడతాం, మనము ఖాళీగానే. దేవుని వాక్యం చెప్తా వచ్చింది కదా, ఆకలి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, తృప్తిపరుస్తాడు. ఏం ఆకలి, ప్రభువా నీ మాట నేను వినాలయ్యా, నీవు నాకు ఏమి సెలవిస్తావోనని, నువ్వు నాకు ఏ వాగ్దానం చేస్తావోనని, నువ్వు నాకు ఏమి ఉపదేశం చేస్తావని నేను కనిపెట్టుకుని ఉన్నాను. అట్టి ఆశతో నీ సన్నిధికి వెళ్తా ఉన్నా, అట్టి ఆశతో నీ వాక్యం నేను చదువుతా ఉన్నా.
కాబట్టి అలాంటి వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే హేరోదుకు కూడా ఆశ పుట్టింది. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఆయన అనేక సంగతులు తన చెవులకు వినబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఆ గ్రామంలో స్వస్థపరిచినాడు, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేశాడు, యేసు ప్రభు అద్భుత కార్యాలు చేశాడు అన్న మాటలు తన చెవినికి వినబడినప్పుడు తాను కూడా ఏమంటా ఉన్నాడు, ఆయనను నేను కూడా చూడాలయ్యా, ఆ మంచి దేవుడు ఎవరో, ఆ అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు ఎవరో, ఆ యేసు ప్రభు ఎలాగూ ఉన్నాడో నేను కూడా చూడాలన్న ఆశ హేరోదుకు. ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు హేరోదు యొద్దకు వెళ్ళినాడు. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. హేరోదు ఎంతకాలం నుంచి ప్రభుని చూడాలనుకుంటున్నాడు? బహుకాలం నుండి ప్రభుని చూడాలనుకుంటున్నాడు. ఎందుకు చూడాలనుకుంటున్నాడు? యేసు ప్రభు ఆ ఊళ్ళో అంత అద్భుతాలు చేసినాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు, చనిపోయిన లాజరును లేపినాడు, 38 ఏళ్ళ నుంచి పక్షవాయుతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచినాడు. ఇలాంటి మాటలు హేరోదు వింటా వచ్చినాడు. హేరోదు వింటా వచ్చినప్పుడు ఆ సూచక్రియలు తాను కూడా చూడాలి అన్న ఆశ మాత్రమే తనకు. ఏం ఆశ ఉంది అతనికి? యేసు ప్రభు చేసే సూచక్రియలు చూడాలి, నేను యేసు ప్రభు చేసే సూచక్రియలను చూడాలన్న ఆశను తాను కలిగి ఉంటా వచ్చినాడు. కనుక నాకు రాయబడతా ఉంది కదా, ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ. యేసు ప్రభు ఏదైనా సూచక్రియ చేస్తాడని అది నేను చూడాలి. తన ఆశ సరి అయినదిగా లేదు, నేను మంచివాడైనటువంటి ప్రభువు నేను చూడాలి. జక్కయ్య ఆశ ఎట్లా ఉంది? యేసు ప్రభు ఎవరో నేను చూడాలి. అయితే హేరోదు యొక్క ఆశ ఎలా ఉంది? యేసు ప్రభు చేసే సూచక క్రియలు నేను చూడాలి. కాబట్టి ఏం చేస్తా వచ్చినాడంట? ఏం చేసినాడు చూడండి, అక్కడ రాయబడుతుంది 11వ వచనం. చూడండి, హేరోదు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేసినాడు? అపహసించినాడు. యేసు ప్రభుని ఏం చేసినాడు? తృణీకరించినాడు. యేసు ప్రభుని తృణీకరించడము, అపహసించడం మాత్రమే కాదు కానీ తిరిగి ఆయనను పంపివేశాడు. కాబట్టి తలంపు ఏంటంటే, చాలాసార్లు మనము యేసు ప్రభువు చేసే సూచక్రియలు నేను చూడాలి, యేసు ప్రభు చేస్తున్న ఆ సూచక్రియలు నేను చూడాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువా ఇవాళ నా జీవితంలో ఏదైనా ఒక సూచక్రియ చేయి, అప్పుడే నేను నమ్ముతా, నువ్వు నాకు ఆ వాగ్దానం ఇస్తే నేను నమ్ముతా. అలాంటి వారిగా మనం ఉండకూడదు. హేరోదు యొక్క మనసు ఎలాంటిదంటే, యేసు ప్రభు చేసే సూచక్రియలు నేను చూడాలి. కాబట్టి సూచక్రియలను చూడడానికి ఆశ మనలో ఉండకూడదు. చాలాసార్లు మనము అలాంటి ఆశలు ఉంటాయి. అక్కడ చేశాడంటే దేవుడు, ఇట్లా చనిపోయిన వాడిని లేపినాడంట కదా, నా జీవితంలో మా ఇంట్లో కూడా చనిపోయిన వాడిని లేపితే నేనేం చేస్తా? నమ్ముతా. మా ఇంట్లో ఉన్నవారిని కూడా బాగు చేస్తే నేను అలాంటి ఆలోచన మనం ఉండకూడదు. హేరోదు యొక్క మనసు అలాంటిది, జక్కయ్య మనసు అలాంటిది కాదు. జక్కయ్య యేసు ఎవరో, ఆ మంచివాడైనటువంటి ప్రభువుని చూడాలనుకుంటా వచ్చినాడు. తను అనుకోలే యేసు ప్రభును నా ఇంటికి పిలుచుకొని రావాలని తను అనుకోలే. యేసు ప్రభు ఎవరో నేను చూడాలి. అయితే దేవుడు ఏం చేశాడు? జక్కయ్య యొక్క మనసుని ఎరిగి
జక్క యొక్క ఆశను తీర్చడం మాత్రమే కాదు, తన ఇంటిలో ఉండవచ్చు. హేరోదు ప్రభు దేవుని వాక్యం రాయబడుతుంది కదా యోహాను సువార్తలో, ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు. హేరోదు యొక్క హృదయము సరి అయినదిగా లేదు. ఏమనుకుంటా ఉన్నాడు? యేసు ప్రభుని చూడాలని ఎందుకు అనుకుంటా ఉన్నాడంట? ఎందుకు అనుకుంటున్నాడు? ఆయన చేసే సూచక్రియలు నేను చూడాలి. కాబట్టి సూచక్రియలు చూడడానికి మనము కాదు, కానీ ఆయనను మనం చూడాలి. చూడండి, ప్రభు తోమాతో అంటాడు ఒక మాట, మత్తయి సువార్తన, యోహాను సువార్త కదా, యోహాను సువార్త చివరి 20వ అధ్యాయము 29వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో, చూడండి, తోమా ప్రభువుతో సహవాసం చేస్తూ వచ్చినాడు, ప్రభు యొక్క శిష్యుల్లో ఉంటా ఉన్నాడు. అయితే తను ఏమంటా ఉన్నాడు ఇప్పుడు? నేను ఆయన చూస్తే కానీ నేను ఆయన చూస్తే కానీ నేను నమ్మను, ఆయన సూచక్రియ చేస్తే కానీ నేను నమ్మను, ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తే కానీ నేను నమ్మను. అలాంటి వారిగా మనం ఉండకూడదు. కాబట్టి తోమాతో ప్రభు అంటా వచ్చినాడు, ప్రభువా తోమా, చూడక నమ్మిన వారు. కాబట్టి ప్రభు వాగ్దానాలను మనం నమ్మాల, ఆయన మాటను మనం నమ్మాల. ఏదో సూచక్రియ జరిగితేనో, ఏదో సూచక్రియ జరగకపోతేనే కాదు, కానీ హేరోదు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉంటా వచ్చినాడు. కానీ తన ఆశ ఎలాంటిదిగా ఉందంటే, యేసు ప్రభు చేసే సూచక్రియలు నేను చూడాలి. గనుకనే తాను దేవుడు ఎటువంటి సూచక్రియ అతని జీవితంలో చేశాడా? హేరోదు జీవితంలో చేశాడు సూచక్రియను? చేయలే. హేరోదు ఎదుట నిలవబడ్డాడే కానీ ఎటువంటి సూచక్రియ యేసు ప్రభు చేయలే. దేవునికి తెలుసు కదా, అందరి హృదయంలో ఎరిగినవాడు కదా. మరి హేరోదు ఎదుట సూచక్రియ చేసి ఉండొచ్చు కదా. హేరోదు యొక్క ఆలోచన సరి అయినది కాదు. చాలాసార్లు మనం కూడా అంటూ ఉంటాం, ప్రభువా వీరు నమ్మునట్లు వీరి జీవితంలో ఏదైనా సూచక్రియ చేయి ప్రభువా, వీరిని స్వస్థపరిస్తే వీళ్ళని నమ్ముకుంటారు కదా ప్రభువా అని మనం కూడా ఏం చేస్తాం? మనము ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క ఆశ ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. మనం కూడా అంటాం, ప్రభువా నువ్వు వీళ్ళకి బాగు చేస్తే, ఆ సమస్య తొలగిపోయేటట్లుగా చేస్తే వీళ్ళు కూడా ఆ అద్భుతాన్ని బట్టి నిన్ను నమ్ముతారు కదా ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేస్తాం. హేరోదు కూడా దేవుడు ఏదైనా సూచక్రియ చేస్తాడా అని నిరీక్షించినాడు, కానీ యేసు ప్రభు మౌనముగా ఉండి ఎటువంటి సూచక్రియను చాలాసార్లు మనము సూచక్రియ చేస్తేనే నేను నమ్ముతాను, సూచక్రియ చేస్తేనే నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను, యేసు ప్రభు సూచక్రియ చేస్తేనే యేసు ప్రభువును నేను సేవిస్తాను అన్నట్టుగా మనం ఉండకూడదు. తోమాతో ప్రభు అంటా ఉన్నాడు, తోమా చూడక నన్ను నమ్మిన వారు అన్నాడు. అద్భుతాన్ని చూసి నువ్వు నమ్మవద్దు, ఆశ్చర్యక్రియలను బట్టి నువ్వు నమ్మవద్దు, నువ్వు నన్ను చూడకుండానే నమ్మిన వారు. కాబట్టి హేరోదు యొక్క ఆశ సరి అయినదిగా లేదు గనుక దేవుడు హేరోదు ఎదుట ఎటువంటి సూచక్రియలు కూడా చేయలే. కాబట్టి మనము సూచక్రియలను బట్టి ప్రభువునందు విశ్వసించేవారిగా, లేకపోతే ప్రభువా నేను ఈ ఆశ కలిగి ఉన్నా, ఏదైనా నా జీవితంలో నువ్వు సూచక్రియ చేయి అన్నట్టుగా మనము ఉండకూడదు. హేరోదు ఆరాధిగా ఉంటూ వచ్చినాడు కనుక దేవుడు హేరోదు జీవితంలో ఎటువంటి సూచక్రియను చేయలేదు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం.
మీరు ఆశించుకొచ్చుచున్నారు కానీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయమా, 4వ అధ్యాయము 2వ వచనం. చాలు, ఇక రాయబడతా ఉంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదంట? చివరి మాట రాయబడుతుంది, దేవుని అడగనందున మీకేమీ. ఆశ ఉండాలి. ఆశను బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? అడగాలన్నమాట. ప్రభువా, మరి కండిషన్గా కాదు. హేరోదు ఏం చేస్తా వచ్చినాడు? సూచక్రియ చూడాలనుకుంటా వచ్చినాడు. యేసు ప్రభు ఏదైనా సూచక్రియ చేస్తాడా అని ఆలోచన కలిగి ఉంటా వచ్చినాడు. యేసు ప్రభు యొక్క సూచక్రియ కొరకు తను కనిపెట్టుకొని ఉంటా వచ్చినాడు. మనం సూచక్రియల కొరకు కాదు కానీ ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. రాయబడుతుంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంట? దేవుని అడగనందున మీకేమీ, దేవుని అడగకపోవటం ద్వారా. కాబట్టి దేవుణ్ణి అడిగినట్టు ద్వారా, దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన వారి ఆశను తీర్చేవాడిగా ఉన్నాడు. ఎవరి ఆశను తీరుస్తూ ఉన్నాడు? ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనకు అడుగుతూ ఉన్నారో వారి ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. యాకోబు అంటా వచ్చినాడు కదా, నీవు నాకు ఆ వాగ్దానం చేసావే, నువ్వు నాకు సెలవిచ్చినావే, నువ్వు నాతో మాట ఇచ్చినావే, ఆ మాటను నువ్వు నెరవేర్చు. కాబట్టి దేవుని ప్రజలముగా ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశలు సూచక్రియలకు సంబంధించింది కాదు కానీ, సూచక్రియలను బట్టి కాదు కానీ, విశ్వాసముతో మనము ప్రభువును అడిగినప్పుడు ప్రభువు వారికి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, దావీదు ఆ యొక్క ఆశను మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 63వ అధ్యాయం, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. దావీదు యొక్క ఆశ ఏంటి? ఏమంట? దేవుని మందిర ఆవరణములో ఏం చూడాలనుకున్నాడు? దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావం. మనం దేవుని మందిరంలోకి వస్తేనే వాళ్ళు వచ్చినారా, వీళ్ళు వచ్చినారా, ఏ చీర కట్టుకొచ్చింది, ఎవరు వచ్చినారు, ఎవరు వాక్యం చెప్పేకి వచ్చినారు, ఎవరు నిలబడినారు, ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ అక్క ప్రార్థన చేస్తూ ఉందా, ఈ అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడా, ఇవి మనం చూస్తాం. దావీదు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఏం చూడాలన్న ఆశ ఉంది ఆయనకి? దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావం. చాలాసార్లు దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనకట్టి ఆశలు ఉండవు. దేవుని యొక్క బలమును గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి నేను వినాలి అనేటువంటి ఆశ లేకుండా ఉంటాం. దావీదు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు? మందిరం గోడలు బాగున్నాయా, నేను కట్టించిన మందిరం బాగుందా, నేను కట్టించిన దేవదారం రాణం బాగుందా, దాన్ని చూద్దాం అని దానికోసం దాన్ని పోవట్లే. ఎందుకు వెళ్తా ఉన్నాడు? దేవుని మందిరములో దేవుని యొక్క బలము గురించి చెప్పినప్పుడు, దేవుని మందిరములో దేవుని ప్రభావం గురించి చెప్పినప్పుడు నేను వినాలి. నా దేవుని యొక్క బలమును నేను తెలుసుకోవాలి, నా దేవుని యొక్క ప్రభావం నేను తెలుసుకోవాలి. అట్టి ఆశతో తాను దేవుని మందిరానికి వస్తా. మనకుంటాయి అట్లా ఆశలు. ఎప్పుడైనా వచ్చినామా? ప్రభా, ఈ దినాన నీ బలం గురించి నేను వినాలి, నీ ప్రభావం గురించి నేను వినాలి ప్రభా అని అన్న ఆశతో మనం ఎప్పుడైనా వచ్చినామాక? అట్టి ఆశతో మనం ఎప్పుడైనా వచ్చినామా? దావీదు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. దావీదు ఎందుకు వెళ్తున్నా మందిరానికి? ఏం పోతాలే, కూర్చో, ఆయనే చెప్తా అంటే ఇది వాక్యం,
ఆయన చెప్పేది ఏమింటావులే, కూర్చో అంటే దావీదు అంటా ఉన్నాడు, లేదయ్యా, నా దేవుని యొక్క బలము ప్రభావమును నేను ఎక్కడ చూస్తాను? దేవుని మందిరంలో చూస్తా. నా దేవుని యొక్క బలము, నా దేవుని యొక్క ప్రభావం నేను చూడడానికి నేను దేవుని మందిరానికి, కొన్నిసార్లు మనం మందిరానికి వెళ్తూ ఉంటే దారిలో ఉన్నారు, ఏం పోతావు లేనా, ఇప్పుడు టైం అయిపోయింది కానీ ఏం వెళ్తాం లేక, ఎవరు వచ్చినారు అక్కడ వాక్యం చెప్పడానికి, ఓహో ఆయన వచ్చినాడా, ఏం పోతాం లేబ్బా, ఆయన ఏం చెప్తాడు, ఆయన చెప్పింది చెప్తా ఉంటాడు. ఆ పిల్లోడు ఏం చెప్తా అంటాడు లేబ్బా, ఏం పోదాంలే. దావీదు అట్లా అనుకున్నాడా? ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? ప్రభువా, నీ పరిశుద్ధాలయమందు నీ బలమును నీ ప్రభావం నేను చూడ, నీ బలమును నీ ప్రభావమును చూపించే ఆ పరిశుద్ధ మందిరాన్ని నేను వెళ్తా ఉన్నా. కాబట్టి నీ బలమును నాకు చూపించు, నీ ప్రభావమును నాకు చూపించు, నీ శక్తిని నాకు చూపించని తాను అట్టి ఆశ కలిగి తాను దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. చూడండి, ఇంకా కొరహు కుమారుల యొక్క ఆశ కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. చాలు. కొరహు కుమారుల యొక్క ఆశ ఏముంది? దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు వెళ్ళాలా? ఇవాళ సాయంకాలం బైబిల్ స్టడీ 7 గంటలకని చెప్పినారు కదా, 7 గంటలు ఎప్పుడెప్పుడు అయిపోతుందబ్బా, ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. మనకి ఎట్లుంటాయి, చుట్టుపక్కల ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాటలు వినపడుతున్నాయా? ఎవరు మొదటి పాట అయిందా, రెండవ పాట అయిందా, మూడో పాట అయిందా అన్నట్టు. అయితే ఈ భక్తుని యొక్క ఆశ ఎట్లా ఉంది? నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు, ఇవాళ 7 గంటలకని మందిరం చెప్పినారు, ఇవాళ సంఘ ప్రార్థన 6 గంటలకని చెప్పినారు, లేకపోతే గృహ కూడిక సాయంకాలం 7 గంటలకని చెప్పినారు, లేకపోతే ఆరాధన 9 గంటలకని చెప్పినారు. ఎప్పుడు అయిపోతుంది 9 గంటలు? ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న ఆశను తాను కొరహు కుమారులు కలిగి ఉన్న వారుగా ఉంటా ఉన్నారు. నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు. మనమేమనుకుంటాం, మొదటి పాట అయిపోయిన తర్వాత పోదాం, రెండో పాట అయిపోయిన తర్వాత పోదాం, మూడో పాట అయిపోయిన తర్వాత పోదాం. ఒకవేళ ఇంక మూడో పాట తర్వాత తెలుస్తుంది ఎవరు నిలబడతారో, దాన్ని చూసి మనము. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను. ఆ సమయం ఎన్ని గంటలు అయిపోతుంది? ఇంకా అవ్వట్లేదు, 7 గంటలు అవ్వలేదు, ఇంకా ఎప్పుడెప్పుడు 7 గంటలు అవుతుందబ్బా, ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి. కాబట్టి కొరహు యొక్క ఆశ, కొరహు కుమారుల ఆశ ఏంటంటే, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు నేను అటెండెన్స్ చేయించుకోవాలా? ఫస్ట్లోనా లాస్ట్లోనా? అటెండెన్స్ ఎప్పుడు వేయించుకోవాలా? ఫస్ట్ లాస్ట్. కొంతమంది ఎప్పుడు వేయించుకుంటుంటారు? లాస్ట్లో వేయించుకుంటుంటారు. అన్నీ అటెండెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ బెల్లు కొట్టేటప్పుడు, ఇంకా పీరియడ్ అయిపోయేటప్పుడు అప్పుడు సీరియస్గా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. మీరు చేసినారు అట్లా మీ క్లాసుల్లో? పీరియడ్ అయిపోతున్నప్పుడు అప్పుడు స్పీడ్గా లోపలికి వస్తారు, ఏదో పని ఉండి ఎంతో అన్నట్టుగా. లాస్ట్ మినిట్లో పోయి ఏం చేయించుకుంటారు? ఇంకా అందరూ ఆమెన్ అనేటప్పుడు మనం కూడా ఆమెన్ అని చెప్పేసినాము, అయిపోయింది మన అటెండెన్స్. మన క్లాస్ పీరియడ్లో మన అటెండెన్స్ అలా కూడా ఉండకూడదు. భక్తుని యొక్క ఆశ ఎట్లుందంటే, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేను ఎప్పుడు ఆయన సన్నిధి నేను అనుకుంటామా? ప్రభా ఇప్పటి నుంచి నా అటెండెన్స్ ఫస్ట్, అందరికంటే అటెండెన్స్ నాదే ఫస్ట్, అట్లా అనుకుంటామా? కొరహు కుమారుల యొక్క ఆశ ఏంటంటే, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు. ఇంకో విషయం చదువుతూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. చాలు.
అక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే కొరహు కుమారులు చెప్తా ఉన్నారు, దేవుని మందిరాన్ని చూడాలని ఆశతో వచ్చుతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడుతుంది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. ఇట్లాంటి అనుభవం ఎప్పుడైనా మీరు పొందినారా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా పొందినారా? నేను రక్షణ పొందిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ చూసా. ఎక్కడైనా మా అత్తమామల ఇంటికో లేకపోతే బంధువుల ఇంటికో వెళ్ళిపోయి ఆ సండే మిస్ అయిపోతేనో, మరి నెక్స్ట్ డే వచ్చిన వెంటనే దేవుని మందిరానికి, అమ్మయ్యా నా దేవుని ఇంటికి వచ్చినా నా అబ్బాయి ఇవ్వాలా, చాలు, ఎక్కడ తిరిగేసి వచ్చినా నా దేవుని మందిరంలో నేను ఇవ్వాలా. రక్షణ పొందకముందు దేవుని మందిరం అంటే ఇష్టం ఉండేది కాదు, పిలిచినా ఇష్టం ఉండేది కాదు, ఎవరైనా ప్రెజర్ చేసినా ఇష్టం ఉండేది కాదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు బాగుండండి, మీరు బాగుండండి, నాకెందుకు చెప్తారు, మీరు బాగుండండి, మీరు బాగుండండి అన్నమాట. ఎప్పుడైతే రక్షణ పొందానో దేవుని మందిరానికి నేను వెళ్ళాను. ఆ దేవుని మందిరాన్ని చూసిన తర్వాత, దేవుని మందిరంలో సాగిలు పడి ప్రభును ఆరాధించిన తర్వాత, దేవుని మందిరంలో సాగిలు పడి ప్రార్థించిన తర్వాత ఎంతో ఆశ, ఎంతో సంతోషం నా హృదయంలో కలిగేదన్నమాట. కాబట్టి కీర్తనాకారుడు కొరహు కుమారులు అంటా ఉన్నారు, నీ మందిరావరణంలో వాళ్ళు దేవుని మందిరావరణంలో ప్రవేశించిన తర్వాత ఎట్లుందంట వారికి, వారి హృదయము వారి శరీరంలో ఎట్లుందంట? ఆనందం. ఎందుకైనా వచ్చినామబ్బా, ఎందుకైనా వచ్చినామబ్బా అన్నట్టుగా ఉంది వాళ్ళ హృదయాలు. ఎట్లుందంట వాళ్ళ హృదయాలు? ఆనందం. ఏం ఆనందం? దేవుని మందిరములో ఆనందం. కాబట్టి నీతిమంతుల యొక్క ఆశ ఎలాంటిది? ఉత్తమమైనది. నీతిమంతులు దేన్ని ఆశిస్తూ ఉన్నారు? దేవుని మందిరమును చూడాలి. నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్తా? నా దేవుని మందిరానికి వెళ్ళి ఎవరు కనబడాలంటున్నాడు? డానియల్ అన్న సంవత్సరాలను కనబడాలనా? సండే స్కూల్ టీచర్ కనబడాలనా? నా దేవునికి నేను ఎప్పుడు. కాబట్టి నీతిమంతుల యొక్క కోరికల గురించి మనం చూస్తూ వచ్చిన వారి ఆశను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తూ ఉన్నాడు. ఆశల ప్రాణమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తూ ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుకనే రాయబడుతుంది కీర్తన గ్రంథము 146లో చూస్తూ వచ్చినట్లయితే చూడండి. కీర్తన గ్రంథము 146 5వ వచనం. ఎవరి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు? యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు అన్నమాట. కాబట్టి మనం చూస్తూ వచ్చిన నీతిమంతుల యొక్క ఆశ ఎట్లా ఉంది? దేని మీద ఉంది ఆశ? దేవుని మాట మీద ఆశ ఉంది. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? దేవుడు నాకు ఏమి సెలవిస్తాడు? దేవుడు నాకు ఏమి ఆజ్ఞాపిస్తాడు? దేవుడు నా నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు అన్న మాటను వినాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి, మనం కూడా ఆశ కలిగి ఉందాం. ఏం ఆశ? ప్రభువా, ఈ దినాన నా డైలీ పోషన్ ద్వారా నువ్వు నాతో మాట్లాడు. ప్రభువా, నేను మందిరానికి వెళ్తా ఉన్నా, నీ మాట మీద నేను ఆశ పెట్టు. నీ మాట వినాలనే ఆశతో నేను నీ మందిరానికి వెళ్తా ఉన్నా. నీ స్వరం వినాలనే ఆశతో నీ వాక్యం నేను చదువుతా ఉన్నా. అట్టి ఆశను మనము రెండోదిగా చూస్తూ వచ్చినట్లయితే ఏం ఆశ ఉండాలంట? ఏం ఆశ? ఆయన బలమును ఆయన ప్రభావాన్ని చూడాలి. ఏం వెళ్తావు లేయా మందిరానికి ఇప్పుడు అంటే, లేదు, నా దేవుని మందిరానికి వెళ్ళి నేనేం చూడాలి? నా దేవుని యొక్క బలమును. దేవుడు తన వాక్కు ద్వారా, తన దాసుల ద్వారా తన వాక్యం వినిపింపచేసి ఆయన ఎంత బలము గలవాడో, ఎంత ప్రభావం గలవాడో, ఎంత శక్తి గలవాడో ఆయన మనకు వినిపించినప్పుడు మన హృదయానికి ఎంతో ఆనందం. నా దేవుడు అంత సర్వశక్తి గలవాడు, నా దేవుడు అంత బలము గలవాడు,
నా దేవుడు అంత బలవంతుడు. ఇదిగో నా సమస్య పైన కూడా నా దేవుడు నాకేమిస్తాడు? విజయం ఇస్తాడు. కాబట్టి అట్టి ఆశతో దేవుని మందిరానికి మనకు రావాలి. మూడోది మనం చూస్తూ వచ్చినాం, కొరహు కుమారులు ఏమో ఆశ ఉంది? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు కనబడదాం? ఇప్పటి నుంచి ఎప్పుడు కనబడదాం? లాస్ట్లోనా? మొదటి పాట అయిపోయిన తర్వాతనా? రెండో పాట అయిపోయిన తర్వాతనా? మూడో పాట అయిపోయిన తర్వాతనా? ఎప్పుడు కనబడదాం దేవునికి? అందరికంటే మొదటి. లాస్ట్లో పరిగెత్తుకుంటా వచ్చి ఆశీర్వాద ప్రార్థనలు పొంది నాకు కూడా ఆశీర్వాదం వచ్చింది అని అనుకోకూడదు. లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థనలు కనబడదాంలే అన్నట్టుగా, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను, నా దేవునికి నేను ఎప్పుడు కనపడను. కీర్తన 84లో మనం చూస్తూ వచ్చినాం, వారు దేవుని మందిరంలో ప్రవేశించి ఏం పొందుతూ ఉన్నారంట? వారి హృదయంలో ఏముందంట? ఆనందం. వారి యొక్క శరీరం కూడా ఏం చేస్తూ ఉందంట? కేకలు వేస్తాం. కారణం ఏంటంటే వారు ఆశతో వచ్చినారు, ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చినారు. కనుకనే దేవుని వాక్యం మనం చదువుతూ వచ్చినాం, ఆకలి కొనిన వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మంచి పదార్థములతో తృప్తిపరిచి వారిని పంపినాడు. మనం ఆకలి లేకుండానే వస్తే వట్టిగానే ఖాళీగానే వెళ్ళిపోతాం. ఏం చెప్పినా అంటే ఏదో చెప్పినారులేనా, ఏం చెప్పినారక, ఏదో చెప్పినారు లేక అట్లా కాదు. ఎవరైతే ఆకలితో, ప్రభువా నీ స్వరం నేను వినాలి, నీ ఉపదేశం నేను వినాలి, నీ బోధ నేను వినాలి, నీ హెచ్చరిక నేను వినాలి, నువ్వు నాకు ఏమి సెలవిస్తావో నేను వినాలి, నా బలహీనత ఏమో నువ్వు చూపిస్తావో నేను అది వినాలి అన్న ఆశతో వచ్చినప్పుడు, ఆకలి కొనిన వారి యొక్క ఆకలిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మంచి పదార్థములతో తృప్తిపరిచి వారిని. ధనవంతుని ఏం చేస్తున్నాడంటే దేవుడు? పట్టి చేతులు ఖాళీగా. అంటే ధనవంతుడికి ఏముంది? ఆకలి లేదు. ఎందుకు ఆకలి ఉండదు? నేను ధనవంతుణ్ణి, నాకు వాక్యం బాగా తెలుసు, 30 సంవత్సరాల అనుభవం నాకు ఉంది, 50 సంవత్సరాల అనుభవం నాకుంది, 50 సార్లు నేను బైబిల్ చదివినా అన్న వారు ఏమవుతున్నారు? ధనవంతుడు ఏమనుకుంటాడు కదా, అన్నీ నాకు ఉన్నాయి, నాకు దేనిలో కొదువ. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వట్టి చేతులతో పంపిస్తున్నాడు. ఎటువంటి ఆశ కూడా దేవుడు వారిని తీర్చలేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చదువుతా వచ్చిన ఈ దినాన కీర్తన 107:9 రాయబడతా వచ్చింది. ఏంటి? అందరం మాట చదువుకొని మనం ముగిద్దాము. కీర్తన గ్రంథము 107:9 అందరం చదువుతామా? కీర్తన గ్రంథము 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో. కాబట్టి ఆశలు, ఎలాంటి ఆశలు? శరీర సంబంధమైన ఆశలు కాదు, కానీ నీతిమంతుని యొక్క ఆశ. అట్టి ఆశలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు మేలుతో. అట్టి ఆశలు కలిగి ఉందాం. భక్తులు అట్టి ఆశలు కలిగి ఉన్న నీతిమంతుల యొక్క ఆశ ఉత్తమమైనది, నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది. అట్టి కోరికలు, అట్టి ఆశలు కలిగి ఉందాం. అట్టి ఆశలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆశ, ఎటువంటి కోరిక లేని వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వట్టి చేతులతో పంపివేస్తా. హేరోదు ఎంతో కాలం నుంచి యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది. ఏం ఆశ? యేసు. అయితే అందులో యేసు ప్రభు చేసే సూచక్రియలను చూడాలి. సూచక్రియలను చూచటం ద్వారా కాదు, కానీ ప్రభువా నీ స్వరం నేను వినాలి, నీ బలము నేను చూడాలి, నీ ప్రభావం నేను చూడాలి, నీ సన్నిధిలో నేను కనబడాలి, నీ సన్నిధిలో నేను మొదట కనబడాలి. అట్టి ఆశతో వచ్చిన వారి యొక్క ఆశను దేవుడు తీరుస్తూ వచ్చినాడు, తృప్తిపరుస్తూ వచ్చినాడు. అలాగూ అట్టి ఆశలు మనం కలిగి దేవుని చేత తృప్తిపరచబడి మన దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా జీవించడం గాక. దేవుడు మనకు అలాగూ సహాయం చేయను గాక. అందరూ కూడా
నీతి కొరకు ఆకలి దప్పల్ కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంపై దీనులుగానున్న వారే ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పల్ కలిగిన వారు ధన్యులు. ఆత్మ విషయంపై దీనులుగానున్న వారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. పరిశుద్ధమైన